హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఇదిగోండి ఇవాళైతే మనకి గురువారం రోజు వచ్చింది. పొద్దున్నైతే నేను ఇంటి ముందు చల్లి ముగ్గేసానండి. ఆల్రెడీ మనకు ఒక ఆవు ఉందనమాట, అది అలవాటైంది నాకు రోజు. నేనైతే ముగ్గేసి ఇంటి ముందు ముగ్గేసి వచ్చేసి నేను లోపలికి వచ్చేసరికి గేట్ తీసేవరకు ఇగో చూడండి చక్కగా ఇంటి ముందే నిల్చొని ఉంది. ఆవు అంటే లక్ష్మీదేవికి సమానం అని అంటారు. ఆ లక్ష్మీదేవే సాక్షాత్తు వచ్చినట్టు అనిపించింది. ఇక మా బావ అయితే మామిడాకులు కడుతున్నాడు ఇంటి ముందు గడపకైతే మామిడాకులు కడుతున్నాడు మా పెద్దోడు. చూడండి చక్కగా అయితే నేనైతే పరవన్నం చేశాను. పరవన్నం అయిపోయింది కూడా చేయటము. లాస్ట్లో ఉందనమాట. దేవుడి ఫోటోలు శుభ్రంగా తుడిసి దేవుడి ఫోటోలకు అన్నిటికీ గంధం బొట్లు పెట్టాను. ఇదిగోండి మనకిష్టమైన పచ్చడి అంటేనే ఉగాది పండగ అని తెలుసు. మామిడికాయలు మరియు గ్రేప్స్ అన్నీ కలిపి దాంట్లో చింతపండు, బెల్లము, యాలుక్కాయలు, ఇది చూడండి వేప పువ్వు, ఇవన్నీ కలిపి అయితే మా వారు మొత్తానికైతే మన ఉగాది పచ్చడి తయారు చేశారనమాట. ఈ రకంగా అయితే మామిడాకులైతే నేనైతే మా ఆఫీస్ దగ్గర చెట్టు ఉంటే తీసుకొచ్చాననమాట. ఇదిగోండి దేవుడి ఫోటోలకైతే ఇలా చక్కగా అలంకరించి అన్నిటికైతే నాకు ఇష్టమైన చామంతి పూలతో అలంకరించానండి. ఇలా దేవుడి ఫోటోలు చక్కగా చామంతి పూలు పెట్టాననమాట. చక్కగా పెట్టేసి బతాయికాయ అయితే నైవేద్యం పెట్టేసి పరవన్నం అయిన తర్వాత నైవేద్యం చూపెడదామని ఇలాగైతే దేవుడి ఫోటోలు చక్కగా అలంకరించానండి. ఇలా అలంకరించిన తర్వాత మా వారు కూడా ఇగో చూడండి మన దేవుడి ఫోటోల దగ్గర కూడా ఇట్లా అది మన మామిడాకులది తోరణాలు కట్టారండి. ఇగో చూడండి మామిడాకులు తోరణం కట్టేసి నేనైతే వినాయకుడికి అయితే కొబ్బరికాయ కొట్టానండి. మాకంతా మంచి జరగాలి, మా కష్టాలన్నీ పోవాలి, మా బాధలన్నీ పోవాలి, మా పిల్లలు, నేను, మా హస్బెండ్ అంతా మంచిగా ఉండాలని ఆ దేవుడిని ఆ మనస్ఫూర్తిగా కోరమని ఫస్ట్ మనం వినాయకుడికే పూజిస్తాం కదండి. వినాయకుడు పూజిస్తూ వినాయకుడికి నామాలు చదువుతూ తర్వాత అష్టోత్తరం చదివానండి మన సాయిబాబాది. ఇదిగోండి తులసి చెట్టు దగ్గర అయితే ఇలా చక్కగా చాలా చక్కగా అయితే ఇలా అలంకరించానండి. తులసి చెట్టు దగ్గర ఇలా చక్కగా అలంకరించిన తర్వాత మనమైతే ఓం తులసిదేవి నమః అంటూ 11 సార్లు మొక్కుకుంటూ ఊదిబత్తులు చేస్తూ పుట్నాలైతే నైవేద్యం సమర్పించానమాట. ఇలా అయితే దేవుడి గది అయితే చక్కగా ఇలా అలంకరించానండి. కిందైతే మంచిగా పసుపుతోని ఇలా చక్కగా మొత్తం దిద్ది ఒక చిన్నపాటి ముగ్గు కూడా వేసానమాట. అంటే ఆల్రెడీ మేము అప్పుడు మన కార్తీక మాసంలో పెయింట్తో వేస్తే అంతా పోయిందండి. మళ్ళీ చక్కగా ఉండాలని చెప్పేది ఇలా గురువారం కాబట్టి ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అంటూ సాయిబాబా ప్లస్ వినాయకుడిది అష్టోత్తరము, సాయిబాబా అష్టోత్తరము, శ్రీ హనుమాన్ చాలీసా, ఆ తర్వాత మన లక్ష్మీదేవి అష్టోత్తరం ఇవన్నీ చదివానండి. ఇంటి ముందైతే ఇలా చక్కగా మొత్తానికైతే ఇలా పెట్టానండి. ఇంటి ముందైతే ముగ్గేసి ఒక చిన్నపాటి ముగ్గేసి మా ఇంటి ముందు ముగ్గు చూడండి ఎలా బాగుందో. నేనైతే చిన్నగా రంగులతోనైతే నింపానండి. చూడండి రంగులతోని ఇలా గడప ఇలా బుదించి ఇట్లా రంగులతో అయితే నింపానండి. బాగుందా అండి? చూస్తుండే ముఖ్యంగా అయితే మా మై తెలుగు డాన్సర్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇంటి ముందు కూడా ఇగో చూడండి ఇలా మామిడాకు తోరణాలు కట్టాము. మన ఉగాది పండుగ రోజు సందర్భంగా ఈ ఉగాది పండగకి అయితే మేమైతే పూజా కార్యక్రమం ముగించిన తర్వాత మా పిల్లలు, నేను, మా హస్బెండ్ అయితే ఉగాది పచ్చడి అందరము ఒకళ్ళైతే నోట్లో పోసేసుకొని రుచి చూసాము. ఆ తర్వాత అయితే మేమైతే గుడికి వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలో భజనమంది గుడికి అయితే వెళ్ళాము. మన హనుమాన్ దగ్గర ఫస్ట్ అయితే సాయిబాబా దగ్గర మొక్కుకున్నామండి. ఆ తర్వాత అయితే సాయిబాబా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేశాము. ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత వినాయకుడి దగ్గర చేశాము. గోత్రనామాలు చదివించుకున్నాం అనమాట. చదివించేసుకొని తర్వాత వినాయకుడి దగ్గర చేసి సబ్స్క్రైబ్